కళాధారణ అన్నటువంటిది ఆంధ్రాకి పట్టుగొమ్మ లాంటిది. ఇక్కడ హనుమంతరాయ గ్రంథాలయం ఏదైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ప్రాంతం ఉంది. అక్కడ ఒకప్పుడు కళలకి మంచి అంటే అక్కడ విజయవాడలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం, అట్లాగే సత్యనారాయణపురంలో ఉన్నటువంటి రామనామ క్షేత్రం కావచ్చు, అట్లాగే గాంధీనగర్లో ఉన్నటువంటి హనుమంతరాయ గ్రంథాలయం ప్రదేశం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు కళాకారులకి పుట్టిళ్ళు లాంటివి. నాటకాల దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, సంగీతం దగ్గర నుంచి అనేకం. అందుకనే అక్కడ ఒక మ్యూజిక్ స్కూల్ కూడా పెట్టారు. ఇప్పటికి మ్యూజిక్ కాలేజీ అద్భుతంగా నడుస్తున్నటువంటిది. అలాంటి ఆంధ్రప్రదేశ్లో అంటే ఇది నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఏమయ్యింది, మనం ఎందుకని ప్రముఖ కళాకారులు, అది ఎస్పెషల్లీ సంగీతంలో ప్రపంచానికి పాఠాలు నేర్పినటువంటి వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఈ మన జానకి గారు కానీ, వాళ్ళ మరణాన్ని తర్వాతన వాళ్ళకి అపూర్వమైనటువంటి గౌరవం ఇస్తున్నాయి తమిళనాడు గవర్నమెంట్. ఆయన పేరునే పెట్టింది కొన్ని ప్రదేశాలకి. అట్లాగే ఆయనకు అపూర్వమైన నివాళులు అర్పించింది. అంత్యక్రియలకు సంబంధించి చూసాం ఏం జరిగిందో. అట్లాగే జానకమ్మ కర్ణాటక వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఎక్కడోళ్ళు. ఇప్పుడు జానకమ్మ గారితో లేటెస్ట్గా చూస్తే గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాకి ఒక ఫీలింగ్ లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక ఫీలింగ్ లేదు. మనం సంతాపం వ్యక్తం చేస్తున్నాం, అయిపోతుంది అంతే. చివరికి అక్కడ మైసూర్లో స్వయంగా డిప్యూటీ సీఎం వచ్చి దగ్గర కూర్చుని అంత్యక్రియల కార్యక్రమాలు పాల్గొన్న ప్రభుత్వ లాంఛనాలతో జరిగినాయి. మనకి ఎంతసేపటికి రాజకీయాల్లో నలిగిపోతున్నాం తప్ప, రాజకీయాలని మనం తింటున్నాం, తాగుతున్నాం, అదే రాజకీయాలతో బ్రతికేస్తున్నాం, వెటకారాలు చేసుకుని బ్రతికేస్తున్నాం తప్ప మిగతా ఇట్లాంటి వాటిట్లో ఎందుకని లేదు. హైదరాబాద్ ఎందుకని రవీంద్ర భారత్ అంత సక్సెస్ఫుల్, హైదరాబాద్లో కళలకు సంబంధించి ఎందుకని 3-4 ప్లేసెస్ పక్కాగా సక్సెస్ అయినాయి అంటే అక్కడ కళాకారులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు ఈ తేడా వస్తుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది.